అబార్షన్స్ చేయించుకుంటే సో ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అని చెప్పేసి అంటా ఉంటారు. సో అది నిజమేనా? అంటే పుట్టరు అని చెప్పేదానికన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, లేట్ అవ్వచ్చు. లేట్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్. మీరు ఓకే అండర్ డాక్టర్ సూపర్విజన్లో ఒక సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ చేసుకున్నారు అని అంటే ఇట్ డజంట్ ఎఫెక్ట్. అలా కాకుండా మీరు చెప్పాను కదా నేను అన్సేఫ్, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపులే పీస్ ఉండిపోయింది లోపల, అలా అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్లో లోపల పీసెస్ ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైం అప్పుడు ఏముంటుంది, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే యువర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. సో అంటే ఒకవేళ ఇట్ మైట్ డిలే అవ్వచ్చు బట్ రాదు అని చెప్పలేం. ప్రెగ్నెన్సీయే రాదు అని అనలేము, కొంచెం డిలే అవ్వచ్చు. సో చాలామంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. సో ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు? అసలు అబార్షన్ చేయించుకోకూడదబ్బా. ఓకే కదా. అవును. అబార్షన్ కానీ అన్వాంటెడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అన్వాంటెడ్ వచ్చి అంటే ఎన్నిసార్లు అన్నదానికి అసలు వన్ టైమ్ ఇస్ ఆల్సో రిస్క్. ఓకే. మన అబార్షన్ చేసి మనకు వచ్చింది బేబీ బట్ వీఆర్ రిమూవింగ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అ రిస్క్. ఫ్యూచర్లో మనం చెప్పలేం, ప్రెగ్నెన్సీ రావచ్చు రాకపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫ్యూచర్లో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, నీకు పీసీఓడి అప్పుడు ఎఫెక్ట్ అయితే, నీకు పీరియడ్స్ అప్పుడు ఇర్రెగ్యులర్ అయితే, మీకు వచ్చే హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ తక్కువ అయితే యూ కాంట్ గెట్ అ ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ అబార్షన్స్ చేసుకుంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవ్వచ్చు అని ఏం లేదు. ఈవెన్ సింగిల్ అబార్షన్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట అది. సో